రెండవ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 3వ వచనం. 2 Chronicles చాప్టర్ 15 వర్స్ 3. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. మన అంశము గాన్ అస్ట్రే ఫ్రమ్ గాడ్. గాన్ అస్ట్రే ఫ్రమ్ గాడ్. దేవుని నుండి తప్పిపోయారు. మనం చదివినటువంటి మాటలు అది ఆసా అనేటువంటి రాజు కాలంలో ప్రవక్త అయిన అజర్యా పలికినటువంటి మాటలు. మరి చాలా గంభీరమైనటువంటి అండ్ ఒక విషాదకరమైనటువంటి సత్యాన్ని బయలుపరిచేటువంటి మాటలు, దేవుడి ప్రజలకి చెప్పబడుతున్నటువంటి మాటలు. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీలకు లేకుండా పోవును. దాంట్లో 3 విషయాలు ఉన్నాయి. ఆ మూడింటిని మనం క్లుప్తంగా చూస్తాం. కాకపోతే ఆ వచనంలో ఉన్నటువంటి వ్యాకరణం కొంత కష్టతరం. హీబ్రూలో వాడిన గ్రామర్ కొంత కష్టతరం కనుక తెలుగు బైబిల్లో ఒక రకంగా, ఇంగ్లీష్ బైబిల్స్లో ఒక రకంగా అనువాదము జరిగింది. లేకుండా పోవును అంటే భవిష్యత్తులో అట్లా జరుగుతుంది అన్నది సూచిస్తూ మనకి కనబడుతుంది. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో మనము 2 వర్షన్స్ నేను మీకు చెప్తాను. ఒకటేమో హ్యాస్ బీన్ వితౌట్ ద ట్రూ గాడ్ వితౌట్ ఎ టీచింగ్ ప్రీస్ట్ అండ్ వితౌట్ లా అని ఉంది, హ్యాస్ బీన్ అని. ఇంకొకటేమో ఫర్ మెనీ డేస్ ఇజ్రాయెల్ వాజ్ వితౌట్ ద ట్రూ గాడ్ అండ్ వితౌట్ ఎ టీచింగ్ ప్రీస్ట్ అండ్ వితౌట్ లా. గతంలో జరిగిపోయినట్టు అనువదించబడ్డాయి. ఎందుకంటే హీబ్రూ గ్రామర్ కొంత కష్టతరంగా ఉంది కనుక పాస్ట్కి లేక ఫ్యూచర్కి రెండింటికి కూడా అది రెఫర్ చేస్తున్నట్టు చూపించవచ్చు అన్నది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. కాకపోతే ఎక్కువ మంది దీన్ని న్యాయాధిపతుల కాలంలో భయంకరమైన ఆత్మీయ అంధకారము అలుముకున్నటువంటి సమయంలో ఇశ్రాయేలీయులకు నిజమైన దేవుడైనా ఉపదేశం చేసే యాజకులైనా ధర్మశాస్త్రమైనా లేకుండా పోయింది అన్నట్టుగా తీసుకుంటారు. అండ్ ఇది భవిష్యత్తులో కూడా అట్లాంటి పరిస్థితులు తలెత్తొచ్చు అన్నట్టు కూడా మనము తీసుకోవచ్చు. సో 3 విషయాలు అక్కడ రాయబడ్డాయి. ఆ 3 విషయాలు మనం చూద్దాం. ఒకటి, నిజమైన దేవుడు లేకుండా వారు జీవించారు. అండ్ ఈరోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యాన్ని తీసుకుంటే, వరల్డ్ వైడ్ క్రిస్టన్డమ్ని మనం తీసుకుంటే మనకి స్పష్టంగా ఇట్ ఈజ్ వితౌట్ ద ట్రూ గాడ్ అనేది కనపడుతుంది. నిజమైన దేవుడు లేకుండానే అది నడుస్తోంది అన్నది మనకి కనపడుతోంది. సో దేవుడు వారిని విడిచిపెట్టాడా, దేవుడు ఉనికిలో లేకుండా పోయాడా అంటే ససేమిరా కాదు. దేవుడు శాశ్వతమైన వాడు, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేవాడు. ఆయన అట్లాగే ఉన్నాడు, ఆయనలో ఏ మార్పు లేదు. కాకపోతే మనుషులు ఆయన్ని విడిచేశారు, మనుషులు ఆయన్ని విసర్జించారు. మనుషులకి దేవుడంటే నిజమైనటువంటి హృదయాభిలాష కానీ లేకపోతే నిజమైనటువంటి ఆసక్తి కానీ లేవు అన్నది ఒక విషయం. వారి హృదయాంతరంగాల్లో నుండి పరిపూర్ణముగా దేవుణ్ణి ప్రేమించుట వారు మానేశారు అనేది ఒక విషయం, ఆర్ మొదలే పెట్టలేదు అనేది ఒక విషయం. అండ్ చాలామంది మెజారిటీ ఏం చేస్తారంటే దేవుడిని ఒక ఆపుదల మొక్కుల వానిగా వాడుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి అవసరాలు, వారి ఆపదలు, వారి అనారోగ్యాలు, వారి ఆత్మీయ అంటే ఆత్మలో నెమ్మది లేనప్పుడు ఇతరత్ర విషయాల కొరకు. అంతేగాని వారికి నిజముగా దేవుడంటే భయమని, దేవుడంటే ఒక ప్రీతితో ఉన్నటువంటి ఇష్టమని, లేకపోతే ఆయనతో సహవాసం చేయాలనేటువంటి బలీయమైన కోరికని, ఆయన్ని వెంబడించాలని ఈ లక్షణాలు ఏమీ లేవు. వారు కేవలం దేవుణ్ణి వాడుకోవడానికే ప్రయత్నం చేస్తారు. అట్లాంటి వారు రోజు రోజుకి ఇంకా దిగజారిపోతూనే ఉంటారు. వారికి పైవేషం మతమైతే ఉంటుంది, క్రైస్తవ్యంలో వారు ఉంటారు, కానీ వారికి నిజమైనటువంటి రక్షకుడు విమోచకుడితో ఏ సంబంధం ఉండదు. అండ్ వారు పాపము చేస్తూనే ఉంటారు. దేవుడి దగ్గరికి రారు, దేవుడి దగ్గర మొరపెట్టరు, క్షమాపణ అడగరు, క్షమించబడరు, శుద్ధి చేయబడరు, పరిశుద్ధాత్మ చేత నింపబడరు, నడిపించబడరు. ఇవేవి బొత్తిగా పట్టించుకోరు. చేతుల్లో బైబిల్ ఉంటుంది కానీ చేష్టల్లో ఏమాత్రం కనిపించదు. ఈ మాటలు నాకు చెప్తున్నప్పుడు ప్రపంచంలో అత్యధికులు ఈ రోజున నిజమైన దేవుడిని కలిగి లేరు గనుక అక్కడ నిజమైన ఆరాధన జరగట్లేదు, అక్కడ నిజమైన పరిచర్య జరగట్లేదు, అక్కడ నిజమైన సాక్ష్యములు ఇవ్వబడట్లేదు, అక్కడ నిజముగా దేవుడికి రావాల్సినటువంటి మహిమ అనేది రాకుండా పోయింది. సో ఇది చెప్తున్నప్పుడు నాకు ఒక చదివినటువంటి అంశం గుర్తుకొస్తుంది. ఒక ఇరానియన్ లేడీ, అంటే ఇరాన్కి సంబంధించినటువంటి స్త్రీ, ఆమె పేరు మైనా.
36 సంవత్సరాల ఆమె తన భర్త నుండి విడాకులకు అర్జీ పెట్టుకుంది. 8 ఏళ్ల క్రితం వారికి పెళ్ళయింది. వారికి 3 పిల్లలున్నారు. కానీ 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె భర్త నుండి వేరైపోవడానికి విడాకుల కోసం కోర్టులో అర్జీ పెట్టింది. అండ్ కారణం ఏం చెప్పింది? మొదట్లో ఈయన బాగా శుభ్రంగా ఉండేవాడు. మొదట్లో ప్రతిరోజు ఇతడికి విపరీతమైనటువంటి శుభ్రత పిచ్చి ఉండింది కనుక, అబ్సెసివ్ ఫర్ క్లెన్లీనెస్ కనుక 3 సార్లు స్నానం చేసేవాడు. సడన్గా ఏమైపోయిందో తెలియదు. నీళ్ళంటే ఇష్టపడట్లేదు, నీళ్ళంటే భయం, నీళ్ళంటే అసహ్యం అని చెప్పి స్నానం చేయడం మానేశాడు. స్నానమే కాదు, అసలు నీళ్లు ముట్టడు. నీళ్లు ముఖం మీద కూడా వేసుకొని ఉదయం లేచిన తర్వాత పాచి ముఖాన్ని కూడా కడుక్కోడు. సో రోజు రోజుకి స్నానం లేకుండా ఉంటున్నాడు కనుక దుర్వాసన కొడుతోంది. ఇతడిని నేను సహించలేను, భరించలేను. నా పిల్లలు కూడా ఇతడికి దరిదాపుల్లో ఉండకుండా పారిపోతున్నారు కనుక ఇతడి నుండి మాకు విముక్తి కావాలి. ఇతడు స్నానం చేయడం మానేశాడు. అది చదివినప్పుడు వింతే అని, ఎందుకంటే నార్మల్గా మనకు అట్లాంటిది కనపడదు, కానీ వింతే. బట్ దాన్ని చదివినప్పుడు నాకేమనిపించిందంటే, చాలామంది నిజమైన దేవుడిని ఎందుకు కలిగి లేరంటే, వారు తమ పాపములు చేసి వాటిని పెంచుకుంటూ పోతూనే ఉంటారు. వాటిని ఎప్పుడు ఒప్పుకోరు. వాటి నుండి వారు కడుగబడరు, వారు శుద్ధి చేయబడరు. కనుక వారి పాపపు దుర్వాసన అట్లా పెరిగిపోతూనే ఉంటుంది కనుక వారు దేవుడి దరిదాపుల్లోకి రారు. రెండవది, ఉపదేశము చేయు యాజకులైనా లేకుండా పోతారు, లేకపోతే లేరు గతంలో తీసుకుంటే. సో వరల్డ్ వైడ్ క్రిస్టెండమ్ ఈజ్ వితౌట్ టీచింగ్ పాస్టర్స్. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకంలో ఈ రోజున వాక్యమును మరి దేవుని ఎదుట యోగ్యునిగా, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగా తన్ను తాను కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడేటువంటి సంఘ కాపర్లు లేకపోతే బోధకులు అరుదు. ఇక్కడైతే ఉపదేశం చేసేటువంటి యాజకులు బొత్తిగా లేరు అన్నది ఆ దుస్థితి. అండ్ ఈ రోజున కూడా మనకి పాస్టర్లు సూట్లు బూట్లు వేసుకుంటారు, బైబిళ్ళు పట్టుకుంటారు, మైకుల్లో పెద్ద పెద్దగా అరుస్తారు, స్టేజీల మీద పరుగులు పెడతారు. కానీ వాక్యం బోధిస్తున్నారా అంటే లేదు. దేవుడు చెప్పిన విధానంలో వాక్యాన్ని ప్రజలకి ప్రకటిస్తున్నారా అంటే బొత్తిగా లేదు. ఈ యాజకుల సంగతి దేవుడి వాక్యంలో రాయబడినటువంటి కొన్ని విషయాలు మనకు చూస్తే దేవుడు వారికి నిర్దిష్టమైనటువంటి నియమాలు చెప్పాడు. లేవియాకాండం 10వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. సో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి ఆజ్ఞాపించమని సమస్తమైన విధులను ఏవైతే ఇచ్చాడో వాటిని వారికి బోధించుట మీ తరతరములకు నిత్యమైన కట్టడ. దేవుడు మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. పాత నిబంధన, కొత్త నిబంధన, 66 పుస్తకాలు ఉన్నటువంటి సమిష్టి గ్రంథం. దాంట్లో విస్తృతమైనటువంటి వాక్య సత్యం ఉంది. దాన్ని బోధించుట దేవుని యొక్క సేవకుల బాధ్యత. కానీ బోధిస్తున్నారా? లేదు. ద్వితీయోపదేశకాండం 33:10లో, వారు యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు, నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. నేర్పించుట, టీచింగ్ అండ్ ట్రైనింగ్, ఇది మామూలుగా అవ్వదు. ఒకసారి వింటే వారికి నేర్చుకోవడానికి అవకాశము అందరికీ ఉండదు. కొంతమంది ఫస్ట్ టైం, సెకండ్ టైం క్యాచ్ చేయొచ్చు, కానీ కొంతమందికి 7 times 10 times అయినా కూడా క్యాచ్ చేయరు. వారి అనాసక్తి లేకపోతే వారికి అర్థం కాకపోవడం. సో ఈ ప్రకారం ఉన్నప్పుడు నేర్పించాలంటే రెగ్యులర్ రిపిటేటివ్ టీచింగ్ అండ్ ట్రైనింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ అనేది మనుషులకి సేవకులు ఇస్తూ ఉండాలి. ఎక్కడ ఇస్తున్నారు? ఎంతసేపు నీ స్వస్థత కొరకు, ఎంతసేపు నీ ఆదాయం కొరకు, ఎంతసేపు నీ సుఖం కొరకు, ఎంతసేపు నీ సౌకర్యం కొరకే మాటలు చెప్పేటువంటి వారు నీ ఆత్మను దేవుడి వాక్యంతో ఎక్కడ తర్ఫీదునిచ్చి దేవుడి కొరకు, పరిశుద్ధత కొరకు, ఈ లోకంలో గొప్ప సేవ చేయుట కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నారు, నీకు నేర్పిస్తున్నారు. మీ పిల్లల్ని మీరు స్కూల్కి పంపిస్తారు. ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఎన్నో క్లాసుల్లో ఎన్నో సబ్జెక్టులు ఆ పిల్లలు నేర్చుకొని వస్తారు. ఒకవేళ ప్రతి క్లాస్లో టీచర్ పిల్లలకి పెప్పర్మెంట్ ఇచ్చి వారికి చక్కని సిల్లీ అండ్ స్టూపిడ్ అండ్ మరి సెన్సేషనల్ స్టోరీస్ చెప్పి వాడిని ఇంటికి పంపిస్తే మీరు పోయి స్కూల్ మీద దాడి చేస్తారు. ఎందుకంటే నా పిల్లల్ని పంపింది సిల్లీ స్టూపిడ్స్, ఈ యొక్క సెన్సేషనల్ స్టోరీస్ మీరు ఇచ్చిన పెప్పర్మెంట్ తింటూ వినడానికి కాదు. వాడికి సబ్జెక్ట్ నేర్పాలి. ఫిజిక్స్ నేర్పలేదు, కెమిస్ట్రీ నేర్పలేదు, మ్యాథ్స్ నేర్పలేదు, జువాలజీ నేర్పలేదు, బయాలజీ నేర్పలేదు, సోషల్ స్టడీస్ లేవు, హిస్టరీ లేవు అని మీరు వారి మీద దండెత్తి వస్తారు. కానీ చర్చెస్లో దానికన్నా దారుణంగా జరుగుతుంటే మీరు ఎంతో తబ్బుబ్బైపోతుంటారు.
మలాకి 2:7 యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. 83% ప్రపంచంలో ఉన్నటువంటి పాస్టర్లకి వాక్యమును ఎట్లా వివరించి బోధించాలో తెలియదు అని లెక్కలు చెప్తున్నాయి. హోషేయ 4:6 నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. అది ఇప్పుడు మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇర్మియా 23:22 వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. అంటే దేవుడి సంబంధులైనటువంటి సేవకులైతే దేవుడి మాటల్ని దేవుడి ప్రజలకు తెలియజేస్తారు. దుష్క్రియలు చెయ్యక వారు దుర్మార్గమును విడిచిపెట్టునట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. అరే ప్రతిరోజు మనిషి పాపం చేసి అనేక రకాలైనటువంటి పీడల చేత పీడించబడి చెడిపోతున్నాడు, దుష్కార్యాల్లో దొర్లిపోతున్నాడు. అట్లాంటి వాడిని మరి వాటిలో నుండి ఆ దుర్మార్గమును విడిచిపెట్టి దేవుడి వైపు తిప్పేటట్టు వాక్యం చెప్పమని దేవుడు చెప్తే వారు పూర్తిగా వదిలేశారు. న్యాయాధిపతుల కాలంలో అంతే, ఇప్పటి కాలంలో అంతే. సో ఎక్కువ మంది నశించిపోవడానికి గల ఒక కారణం ఏంటంటే దేవుడి సేవకులు ప్రజలకి వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా చెప్పకపోవడం, నేర్పకపోవడం. చివరి రోజుల్లో ఇంకోటి ఏంటి, ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోవును. సో నిజమైన దేవుడు లేడు, బోధించే యాజకులు లేరు. అండ్ ఇప్పుడు ధర్మశాస్త్రంతో వారికి ఏం పని? సో ధర్మశాస్త్రం అంటే దేవుడి వాక్యం, అది లేకుండా పోయిందంటే అసలు ఉనికిలో లేకుండా అని కాదు. బోధించే యాజకులు లేరు కనుక దాని విలువ ఏంటో మనుషులకు తెలియట్లేదు. బైబిల్స్ ఉండొచ్చు 10, బైబిల్స్ తిప్పుతూ ఉండొచ్చు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఎక్సలెంట్ టీచింగ్, ఇటర్నల్ టీచింగ్ని సరిగా బోధకులు బోధిస్తుంటే మనుషుల్లో అభిరుచి పెరుగుతుంది. మనుషులకు కూడా ఆసక్తి వస్తుంది. అబ్బా ఇంత అద్భుతమైనటువంటి సంగతులు, సత్యాలు బైబిల్లో ఉన్నాయా, మనం ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఆ యొక్క చెత్త చెదరాన్ని విని చూసి. మనం దేవుడి వాక్యాన్ని విందామని దేవుడి వాక్యాన్ని పెట్టుకొని వినడానికి, లేకపోతే దేవుడి వాక్యము బోధించేటువంటి సంఘంలో చేరి ప్రతి వారము చక్కగా వాక్యాన్ని నేర్చుకొని ఎదగడానికి వారికి అవకాశం ఉండేది. పౌలు తిమోతికి అయితే రాశాడు, ప్రీచ్ ద వర్డ్ అని, వాక్యమును ప్రకటించము. ఇంకేమీ ప్రకటించిన అవసరం లేదు, వాక్యాన్ని ప్రకటించు. వాక్యం ప్రజలకి అవసరం. అప్పుడే వారు వారి యొక్క చెడులో నుండి బయటకు వస్తారు, అప్పుడే వారు దేవుడి చెంతకు వస్తారు, అప్పుడే వారు దేవుడి కొరకు ఉపయోగపడతారు. సో న్యాయాధిపతుల కాలాన్ని ఒకవేళ మనం తీసుకుంటే వారు పాపము చేస్తూనే ఉండేవారు. మరి వారి మీదికి ఒక శత్రువు దండెత్తొచ్చి వారిని లోపరుచుకొని వారిని బానిసలుగా మార్చుకున్నప్పుడు దేవుడికి మొరపెట్టేవారు. మళ్ళా దేవుడు వారికి న్యాయాధిపతిని పంపించి విడుదల దయచేయగానే మళ్ళా వారు కొంత సమయానికి పాపంలో పడిపోయేవారు. అట్లా వారు ఆ యొక్క భయంకరమైనటువంటి పాపము, శ్రమ, బానిసత్వము, మొర్ర పెట్టడము అండ్ విడుదల, ఈ సైకిల్లో తిరిగారు. కానీ ఎప్పుడైతే మరి దేవుడు నిజముగా ఆయన యొక్క ప్రవక్తల్ని పంపి వాక్యము చెప్తూ వచ్చాడో ఆయా సమయాల్లో ఉజ్జీవాలు వచ్చేవి. ఒకసారి ఒక పేదవారింటికి ఒక సేవకుడు వచ్చాడు. సేవకుడు వచ్చి వారి ఇంట్లో కూర్చున్నప్పుడు కాసేపు అయిన తర్వాత పోతూ చెప్పాడు, మీ ఇంట్లో చాలా గొప్ప ఐశ్వర్యము దాగి ఉంది, దాన్ని మీరు ఎప్పుడైతే వెలికి తీసి వాడుకుంటారో మీరు అందరూ కూడా ఐశ్వర్యవంతులైపోతారని చెప్పిపోయాడు. సో వెంటనే ఈయన సేవకుడు, బహుశా ఈ రోజుల్లో చాలామంది ప్రవక్తలు ప్రవచనాలు చెప్తున్నారు, అట్లాగే ఈయన కూడా మన ఇంట్లో ఎక్కడో బంగారమో వెండో లేకపోతే ఇంకొకటో బిందెల్లో దాచిపెట్టబడి ఉందని చెప్పేసి వారు పోయి పెరట్లో దవ్వేశారు, తర్వాత ఇంట్లో దవ్వేశారు, అన్ని దవ్వేశారు. ఎక్కడ దవ్వినా ఏ రకంగా చూసినా వారికి ఏమీ దొరకలేదు. మరి ఆయన అట్లా చెప్పాడే, మనకి ఎక్కడ ఐశ్వర్యం దొరకలేదే అని వారు బాధపడిపోతున్నప్పుడు ఒక రోజున ఆ ఇంట్లో ఉన్నటువంటి తల్లి విధవరాలు దులుపుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క టేబుల్ కింద అన్ని కాగితాల మధ్య ఒకటి బైబిల్ పెట్టబడి ఉంది. దాన్ని తీసింది ఆమె. దాన్ని తీసి అట్లా తిప్పగానే దాంట్లో 119వ కీర్తన 72వ వచనం కంటబడింది. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. కాసేపు అట్లాగే ఉండిపోయింది ఆవిడ. ఉండిపోయి దాని తర్వాత మెల్లగా దీర్ఘంగా ఆలోచిస్తే అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అని బైబిల్ చెప్తోంది. అంటే ఈ గ్రంథము మరి వేల కొలది వెండి బంగారు నాణ్యముల కన్నా శ్రేష్టం. బహుశా ఆ సేవకుడు దీని గురించి చెప్తే మేము పోయి పెరట్ని తవ్వేశాం, ఇంటిని తవ్వేశాం, కానీ దొరకలేదు మాకు అని చెప్పి పిల్లల్ని పిలిచి చెప్పింది. ఆయన ఇదే చెప్పి ఉంటాడంటే అందరూ మరి ఇంకేమీ లేదు కనుక ఇదే అయి ఉండాలి అన్నదానికి వచ్చేసారు. సో ఇక రోజు మరి ఆ బైబిల్ తిప్పి చదవడం మొదలుపెట్టారు. అట్లా మెల్లగా వారందరూ బైబిల్ని వింటున్నారు. కుటుంబ ప్రార్థన మొదలైంది. బైబిల్ ద్వారా ఒక్కొక్కరు రక్షించబడ్డారు. వారి జీవితాలు మారాయి. వారికి నెమ్మది వచ్చింది, వారికి నిరీక్షణ వచ్చింది. అందరూ మెల్లగా బాధ్యతను గుర్తించారు, ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు.
డబ్బులు రావడం మొదలైంది, అప్పులు తీరాయి, ఇల్లు బాగైంది, ఏమీ కొదవ లేకుండా అదొక మంచి భక్తి గల క్రైస్తవ కుటుంబంగా మారినప్పుడు అంతా సంఘంలో సాక్ష్యం ఇచ్చారు. నిజంగా మా ఇంట్లో ఎన్నో ఏళ్లుగా అది ఉన్నా కూడా మేము గుర్తించకుండా ఎంత దౌర్భాగ్యపు స్థితిలోకి దిగజారిపోయాం. దేవుడు ఆ భక్తుడిని పంపి మాకు కనువిప్పు కలిగించాడు. సో దేవుడి వాక్యాన్ని బోధించే యాజకులు అండ్ వీటికి మూలమైనటువంటి దేవుడు ఏ సంఘంలో ఉంటాడో, ఏ కుటుంబంలో ఉంటాడో, ఏ హృదయంలో జీవితంలో ఉంటాడో, ఏ సమాజంలో ఉంటాడో వారు ధన్యులు, మిగతా అందరూ దరిద్రులే. మరి మీ పరిస్థితి మీరు చూసుకోండి. అండ్ మీరు ఆ దుస్థితిలో ఉండకుండా ఈరోజే ఆయన వాక్యం సత్యం కనుక వాక్యానుసారమైనటువంటి బోధన బట్టి మీ జీవితాలు మార్చుకోండి. మరోసారి నీ వాక్యమే సత్యంలో దేవుడు మనల్ని కలిపేంత వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన కృప మీ ఆత్మలకు తోడై ఉండునుగాక. ఆమేన్.